అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూరే అత్తూర్ 20 నుంచి 49వ ఆయత్ వరకు 2వ రుకు. కాగా ప్రవక్త, నీవు మటుకు హితోపదేశం చేస్తూనే ఉండు. నీ ప్రభువు అనుగ్రహం వల్ల నీవు మాంత్రికుడివి కావు, మతి భ్రమించిన వాడివి కావు. ఏమిటి ఈ వ్యక్తి కవి అని ఇతనికి దాపురించే దౌర్భాగ్యం కొరకు మేము నిరీక్షిస్తున్నామని ఈ జనం అంటున్నారా? వీరికి చెప్పు, అయితే సరే, అలాగే నిరీక్షించండి, నేను మీతో పాటు నిరీక్షిస్తూ ఉంటాను. వీరి బుద్ధులు వీరిని ఇటువంటి మాటలే పలకాలని నిర్దేశిస్తుంటాయా, లేదా వాస్తవానికి వీరు వైషమ్యంలో హద్దులు మీరి ప్రవర్తించే జనమా? మీరేమని అంటున్నారు? వీరేమని అంటున్నారు? ఈ వ్యక్తి స్వయంగానే ఖురాన్ను కల్పించి రచించాడనేనా? నిజమేమిటంటే వీరు విశ్వసించగోరటం లేదు. ఒకవేళ నిజంగానే వీరు తమ ఈ వాక్కులో సత్యవంతులైతే ఇదే వైభవ స్థాయి గల ఒక వచనం తయారు చేసుకురావాలి. మీరేమన్నా ఏ సృష్టికర్త లేనిదే స్వయంగానే పుట్టారా, లేదా వీరే స్వయంగా తమ సృష్టికర్తలా, లేదా వీరేమన్నా భూమి ఆకాశాలను సృజించారా? యథార్థం ఏమిటంటే వీరు నమ్మకం కలిగి లేరు. నీ ప్రభువు నిధులు నిక్షేపాలు వీరి ఆధీనంలో ఏమైనా ఉన్నాయా, లేదా వాటిపైన వీరి అధికారమే చలామణి అవుతుందా? వీరి వద్ద నిచ్చెన అంటూ ఏదైనా ఉందా? ఏమిటి? వీరు దాన్ని ఎక్కి ఊర్ధ్వలోకంలో సమాచారం వినగలగటానికి. వీరిలో ఎవరు ఏమి విన్నారో వారు స్పష్టమైన ప్రామాణిక ఆధారాన్ని తీసుకురావాలి. ఏమిటి? అల్లాహకైతే కూతుళ్ళును మీ కొరకైతే కుమారులా? మీకేమన్నా వీరిని ప్రతిఫలం ఏదైనా ఆర్ధిస్తున్నారా? నీవేమన్నా వీరిని ప్రతిఫలం ఏదైనా ఆర్ధిస్తున్నావా? బలవంతాన మోపిన దండన భారం కింద వీరు అణిగిపోతూ ఉండటానికి. వీరి వద్ద అగోచర సత్యాల జ్ఞానం ఏదైనా ఉందా? ఏమిటి? వారి ఆధారంగా వీరు రాస్తూ ఉండటానికి. వీరు ఏదైనా ఎత్తుగడ వేయదలుస్తున్నారా? ఇదే నిజమైతే తిరస్కారానికి పాల్పడేవారి ఎత్తుగడ వారిపైనే తిరగబడుతుంది. వీరు అల్లాహ్ కాక మరే ఆరాధ్యుడినైనా కలిగి ఉన్నారా? ఏమిటి? అల్లాహ్ పరిశుద్ధుడు, మీరు పాల్పడుతున్న బహుదైవవాదానికి అతీతుడు. వీరు ఆకాశం ముక్కలై పడిపోతూ ఉన్నా చూసి ఇవైతే మేఘాలు పెళ్ళుబికి వస్తున్నాయి అని అంటారు. కాగా ప్రవక్త, వీరిని వీరి మానాన వదిలివేయి. చివరికి వీరు తమ ప్రత్యేక దినానికి చేరుకుంటారు. అందులో వీరు పడవేయబడతారు. ఆ రోజున వారి ఎత్తుగడ పారదు, వారికి ఏ విధంగానూ ఉపకరించదు, వారి సహాయానికి ఎవ్వరూ రారు. ఆ సమయం రాకపూర్వం కూడా దుర్మార్గులకు ఒక శిక్ష పడుతుంది. కానీ వీరిలో చాలామంది ఎరుగని వారే. ప్రవక్త, నీ ప్రభువు తీర్పు ఇచ్చే వరకు సహనం వహించు. నీవు మా దృష్టిలోనే ఉన్నావు. నీవు లేచినప్పుడు నీ ప్రభు స్తోత్రంతో ఆయన పరిశుద్ధతను కీర్తించు. రాత్రి వేళను ఆయన పరిశుద్ధతను కొనియాడుతూ ఉండు. మరి నక్షత్రాలు మరలినప్పటి సమయాన కూడా. అనంత కరుణామయుడు 21వ వివరణ. మూలంలో సమూం అన్న పదం ప్రయోగించబడింది. దాని అర్థం తీవ్రంగా వేడెక్కిన గాలి అన్నది. దీని ఉద్దేశం నరకం నుండి లేచి వచ్చే వడగాల్పులు అలలన్న మాట. పైన పరలోకం చిత్రాన్ని ముందుంచిన తరువాత అప్పుడు ప్రసంగం దిశ మక్కా తిరస్కారుల మొండిపట్టు వైపునకు మరలుతోంది. మొండితనంతోనే వారు దైవ సందేశహరుల సల్లల్లాహు సల్లం సందేశాన్ని ఎదుర్కొంటున్నారు. ఇక్కడ సంబోధన ప్రవక్త మహానీయులు సల్లల్లాహు సల్లంకే జరిగిన. నిజానికి ఆయన ద్వారా ఈ విషయాలు మక్కా తిరస్కారులకే వినిపించడం అసలు ఉద్దేశం. వారి సమక్షంలో ఆయన సల్లల్లాహు సల్లం ప్రళయం, పునరుత్థానం, లెక్కల విచారణ, సత్ఫలం, శిక్షలు, స్వర్గ నరకాల విషయాలను పేర్కొన్నప్పుడు
ఈ విషయాలకు సంబంధించిన దివ్య ఖురాన్ ఆయత్లను వినిపిస్తూ ఈ సమాచారం తనకు దైవం వద్ద నుంచి అందినట్లు ఈ వచనం వహీ ద్వారా నాకు అవతరిస్తున్న దైవవచనం అన్న వాదనతో వినిపించినప్పుడు వాళ్ళ నాయకులు మత గురువులు రౌడీమూక ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పే ఈ విషయాలను గురించి గంభీరంగా యోచించేవారు కారు. సామాన్య జనం కూడా వాటిని గురించి పట్టించుకోవాలని కోరుకునేవారు కారు. అందువల్ల వారు ఆయనపై మాటలు విసిరేవారు. ఒకప్పుడు ఆయన్ని జోస్యం చెప్పేవారని, మరొకప్పుడు మతి భ్రమించిన వారని, ఇంకొకప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కవి అని, మరెప్పుడైనా ఆయన తనంతటా ఈ విచిత్రమైన మాటలు కల్పించి పలుకుతున్నారని, కేవలం ప్రజలపై డాబు చూపడానికి ఇవి దైవం వద్ద నుంచి అవతరించినవని వహీగా అందజేస్తున్నారని అనేవారు. ఇటువంటి మాటలు పలికి విసురులు విసిరి వారు జనుల్ని ఆయన పట్ల అనుమానాలకు గురి చేయగలమని, అలా ఆయన కృషి అంతా గాలిలో ఎగిరిపోతుందని భావించేవారు. దీనికి ఇలా సెలవేయబడుతుంది: ప్రవక్త, నిజమైన వాస్తవికత అయితే సూర ప్రారంభం నుండి ఇంతవరకు వివరించినదే. ఇక ఈ జనులు నిన్ను ఈ మాటల మూలంగా జోస్యం చెప్పేవాడని, మతి భ్రమించినవాడని అంటూ ఉంటే లెక్క చేయకు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూరే అత్తూర్ 20 నుంచి 49వ ఆయత్ వరకు 2వ రుకు. కాగా ప్రవక్త, నీవు మటుకు హితోపదేశం చేస్తూనే ఉండు. నీ ప్రభువు అనుగ్రహం వల్ల నీవు మాంత్రికుడివి కావు, మతి భ్రమించిన వాడివి కావు. ఏమిటి ఈ వ్యక్తి కవి అని, ఇతనికి దాపురించే దౌర్భాగ్యం కొరకు మేము నిరీక్షిస్తున్నామని ఈ జనం అంటున్నారా? వీరికి చెప్పు, అయితే సరే అలాగే నిరీక్షించండి, నేను మీతో పాటు నిరీక్షిస్తూ ఉంటాను. వీరి బుద్ధులు వీరిని ఇటువంటి మాటలే పలకాలని నిర్దేశిస్తుంటాయా, లేదా వాస్తవానికి వీరు వైషమ్యంలో హద్దులు మీరి ప్రవర్తించే జనమా? మీరేమని వీరేమని అంటున్నారు? ఈ వ్యక్తి స్వయంగానే ఖురాన్ను కల్పించి రచించాడనేనా? నిజమేమిటంటే వీరు విశ్వసించగోరటం లేదు. ఒకవేళ నిజంగానే వీరు తమ ఈ వాక్కులో సత్యవంతులైతే ఇదే వైభవ స్థాయి గల ఒక వచనం తయారు చేసుకురావాలి. మీరేమన్నా ఏ సృష్టికర్త లేనిదే స్వయంగానే పుట్టారా, లేదా వీరే స్వయంగా తమ సృష్టికర్తలా, లేదా వీరేమన్నా భూమి ఆకాశాలను సృజించారా? యథార్థం ఏమిటంటే వీరు నమ్మకం కలిగి లేరు. నీ ప్రభువు నిధులు నిక్షేపాలు వీరి ఆధీనంలో ఏమైనా ఉన్నాయా, లేదా వాటిపైన వీరి అధికారమే చలామణి అవుతుందా? వీరి వద్ద నిచ్చెన అంటూ ఏదైనా ఉందా? ఏమిటి? వీరు దాన్నెక్కి ఊర్ధ్వలోకంలో సమాచారం వినగలగటానికి. వీరిలో ఎవరు ఏమి విన్నారో వారు స్పష్టమైన ప్రామాణిక ఆధారాన్ని తీసుకురావాలి. ఏమిటి? అల్లాహకైతే కూతుళ్ళును మీ కొరకైతే కుమారులా? మీకేమన్నా వీరిని ప్రతిఫలం ఏదైనా ఆర్ధిస్తున్నారా? నీవేమన్నా వీరిని ప్రతిఫలం ఏదైనా ఆర్ధిస్తున్నావా? బలవంతాన మోపిన దండన భారం కింద వీరు అణిగిపోతూ ఉండటానికి. వీరి వద్ద అగోచర సత్యాల జ్ఞానం ఏదైనా ఉందా? ఏమిటి? వారి ఆధారంగా వీరు రాస్తూ ఉండటానికి. వీరు ఏదైనా ఎత్తుగడ వేయదలుస్తున్నారా? ఇదే నిజమైతే తిరస్కారానికి పాల్పడేవారి ఎత్తుగడ వారిపైనే తిరగబడుతుంది. వీరు అల్లాహ్ కాక మరే ఆరాధ్యుడినైనా కలిగి ఉన్నారా? ఏమిటి? అల్లాహ్ పరిశుద్ధుడు, వీరు పాల్పడుతున్న బహుదైవవాదానికి అతీతుడు. వీరు ఆకాశం ముక్కలై పడిపోతూ ఉన్నా చూసి ఇవైతే మేఘాలు పెళ్ళుబికి వస్తున్నాయి అని అంటారు. కాగా ప్రవక్త, వీరిని వీరి మానాన వదిలివేయి. చివరికి వీరు తమ ప్రత్యేక దినానికి చేరుకుంటారు. అందులో వీరు పడవేయబడతారు. ఆ రోజున వారి ఎత్తుగడ పారదు, వారికి ఏ విధంగానూ ఉపకరించదు. వారి సహాయానికి ఎవ్వరు